31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇలా ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోలే, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోలే. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా బై సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి? 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే అతను. అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు.